ఇంకోటి అంటే అవగాహన. వెళ్తున్నాం, ముళ్ళపంది వచ్చింది, దాన్ని పట్టుకుంటావా, ఒక విసురు విసురుతుంది. అదే ముళ్ళపంది చిన్న పిల్ల వచ్చింది అనుకోండి, అది ఇంకా చేత కాదు, చేతి మీదకి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, గమనించిన దానివల్ల అపకారం జరుగుతుందా, జరగట్లేదా, గమనించిన దానివల్ల మేలు కలుగుతుందా లేదా అని గమనించి గుర్తించి మంచి చెడు విశ్లేషణ చేసి అప్పుడు అవగాహనతో పట్టుకోవటం, లేకపోతే విడిచిపెట్టడం చేస్తాం. పుణ్యాన్ని పట్టుకున్నావు, కనబడుతుందా? పుణ్యం అనే పదం కానీ, పుణ్యం అంటే ఏంటి, పాపం అనే పదం తప్ప ఏముంది? పుణ్యం పాపం అంటే ఏంటి? నీ మనసుకి ఇతరులు ఏ పని చేస్తే నీ శరీరానికి బాధ సుఖం కలుగుతుందో, మనసుకు బాధ సుఖం కలుగుతుందో అవన్నీ దాన్ని బట్టి నువ్వు కూడా అట్లా ప్రవర్తించు. ఎక్కువగా సుఖాన్ని ఆశిస్తాం కాబట్టి సుఖంగా ఉండాలని కలుస్తాం. ఎందుకు సుఖంగా ఎప్పుడు ఉండాలని, స్వేచ్ఛతో ఉండాలని ఆశిస్తాం. స్వచ్ఛచిత ఆంతరించే పరిపూర్ణ స్వరూపంగా ఉన్న సహజ తత్వం నైజమైన మంది పట్టుకోవటం పెడుతుంది. ఎందుకు స్వతసిద్ధంగా ఉంది. స్వతసిద్ధంగా ఉన్న సత్యాంత పరిపూర్ణ మౌన స్వరూపాన్ని గ్రహించి గుర్తించి తెలుసుకోవడానికి చిదంశం ఉంది, అంటే చిత్ అంశం. చిత్ అంటే తెలివి, అంశం అంటే సాక్షి చైతన్యం, జ్ఞానం, శృతి అంటే గుర్తించి గమనించి తెలిసిన లక్ష్యంతోనే గుర్తించి గమనించే లక్షణాలు లేని సత్తు చిత్త ఆనందాన్ని చూడండి. సత్తు ఉనికి తన గుర్తించి గమనించి తెలుసుకోదు, ఆనందం తన గుర్తించి గమనించి తెలుసుకోదు. అలాగే చిత్ అనుభవం తన గుర్తించదు గమనించి తెలుసుకోదు. మౌనం గుర్తించదు గమనించి తెలుసుకోదు. పరిపూర్ణం గుర్తించదు గమనించి తెలుసుకోదు. ఈ గుర్తించి గమనించి తెలుసుకునే లక్షణమైన తెలివితోనే తనకు తాను ఈ తెలివి తన సహజ మౌన స్థితిని గుర్తించి గమనించి తెలుసుకుని తనకు తాను కామైపోతుంది. కేవలం స్వయం ఎరుక సాక్షాత్కారమే ఆత్మసాత్కారం, స్వయం అనుభవం, అవగాహన ఉంది. కాబట్టి అవగాహనతోనే గుర్తించి గమనించి తెలుసుకుని ఊరకు ఉంటే చాలు. వ్యవహారజ్ఞానంలో స్వేచ్ఛతో తల్లి తండ్రి గురు అతిథితో సమతత్వంతో వ్యవహారం తగిన విధంగా ప్రవర్తిస్తూ ఈ దేహ పర్యంతమే పట్టుకోవటం అడగటం. చచ్చిపోయినాడు మళ్ళీ రాడు కదా, వస్తాడు చేయదు. చచ్చిపోయినాడు శవాన్ని పట్టుకుంటాడా, పట్టుకోడు. కానీ ఆ శవంలో అనేక సూక్ష్మజీవులు ఉన్నాయి కదా. అప్పుడు అంతటా వ్యాపించిన సత్ పదార్థం ఉంది కదా, ఉనికి అనే సత్తు ప్రతి జడలో చేతంలో జడంలో అన్నింటిలో ఉనికి ఉంది, అస్తిత్వం. ఆ ఉనికే ఉన్నది, ఆ ఉనికే అనుభవం, ఆ ఉనికే చిత్, ఆ ఉనికే ఎరుక, ఆ ఉనికే సాక్షి, ఆ ఉనికే మౌనం, పరమపదం, పరిపూర్ణం, ప్రశాంతత. అది సత్యంగా స్వస్థంగా ఉన్నది. అక్కడ ఉండటాన్ని గ్రహించి ఊరకు ఉండటమే దేవ పర్యంతం చాలు.